ఫ్రెండ్కి మనం బస్ స్టాండ్లో ఉన్నామని ఎందుకు చెప్పావు? ఎందుకో వాడిని నమ్మాలనిపించలేదు. అయినా ఈ టైంలో మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిదనిపించింది. పర్లేదు, నువ్వు కూడా బాగానే బుర్ర యూస్ చేస్తున్నావు అనమాట. ఆ? హ్మ్. సారీ బావా, తను మన అమ్మాయిలా కనిపిస్తాను. పచ్చ చున్ని వేసుకున్న ప్రతి అమ్మాయి మన అమ్మాయి కాదురా. సర్లే బావా, ఈ పాటికే వెళ్ళిపోయి ఉంటారేమో. వెళ్తే ఎంతో దూరం వెళ్ళుండ్రు. హైదరాబాద్ వెళ్ళే ప్రతి బస్సుని ఆపి మరీ ఎత్తుకుదాం ఓకే బావ. పదండ్రా. రండ్రా రే. రా. వీడు నా జూనియర్, వాడి గర్ల్ ఫ్రెండ్. ఒక 2 రోజులు మనతోనే ఉంటారు. హాయ్ హాయ్. 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 ఒక 2 రోజులు నీ రూమే వాడుకుంటారు. రూమా? 1 minute. హేయ్ లేరా, ఏ లే ఏంట్రా? లే. రండ్రా ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. రే. రండ్రా రే, ఇవన్నీ తీసేయండ్రా. రే, మీరు రెస్ట్ తీసుకోండి, నాకు ఆఫీస్ ఉంది, ఈవినింగ్ వచ్చి కలుస్తాం. ఓకేనా? సరే అన్న. రే, తినడానికి ఏముంది? నైట్ తెచ్చిన బిర్యానీగా వాసన వస్తుంది, వీడి తినేసరే ఉంచా. వేడి చేస్తే ఆ వాసన ఏం కూడా రాదురా. రే, వాళ్ళకి బిర్యానీ ఆర్డర్ పెట్టు. పెడతాలే గాని ఇంతకీ మ్యాటర్ ఏంటి? వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా? ఒకే ఇంట్లోంచా? రేయ్, కాదు. అప్పుడు లేచిపోయి వచ్చారని చెప్పాలి, పారిపోయాని కాదు. ఓహో, లవ్ బర్డ్సా? హోడి అమ్మ, ఇప్పుడు నువ్వేంటి రవితేజనా? రే, వాడు నా తమ్ముళ్ళు అంటాడురా. వాడు దొరికితే వాడిని ఏం చేస్తారని చెప్పేసి ఇక్కడ రమ్మని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఇక్కడ దొరికితే తర్వాత మనల్ని ఏం చేస్తారు? రే, ఒక 2 రోజులు అడ్జస్ట్ చేసుకోండిరా. సి బ్రో, మన ఫ్లాట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవుట్ సైడర్స్ వచ్చి వెళ్ళిపోవాలి కానీ ఉండకూడదు. ఏం కావాలి? 2 మెన్షనర్స్ ఫుల్ బాటిల్స్. 2? మరి వచ్చింది 2 కదా. సర్లే, వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. సరే గాని ఒక 500 ఇచ్చేయాలి. దేనికి? ఆర్డర్ పెట్టే ఉన్నావు కదా. ఏ ఇదిగో, ఆ అమ్మాయి దడుచుకుంటుంది, ఆ షర్ట్ వేసుకొని చావు. చావకరా, బతుకు కోసమే బతుకు. తూ, వాడికి కాల్ చేయి, స్కోర్ చేద్దాం. మరి వాళ్ళకి తినడానికి? అది ఆ లేపుకొచ్చాడుగా, వాడు చూసుకుంటాలే. సర్లే పదా మరి. అప్పుడేనా? మరి అందరు నీలా స్లో ఉంటారేంట్రా? అంతేలే. ఏమైంది? నేను స్నానం చేయాలి. నేను సాయం చేయాలా? అవును, ఆ? వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయి. సాయంత్రం అన్నీ వచ్చేంత వరకు ఆగొచ్చు కదా. నాకు చాలా చిరాగ్గా ఉంది, నా వల్ల కాదు. నువ్వే ఏదో ఒకటి చేయి, నేను ఇప్పుడే చేయాలి. సరే ఉండు. అటాచి కర్ది కర్ది. అమ్మాయి అన్నా, హా, బాత్రూమ్ నీట్గా లేదు. నీట్గా లేదా? ఆ, 2 months బ్యాకే కదా కడిగింది. ఏరా? నీట్గానే ఉంటుందిగా. ఇంకో బాత్రూమ్ ఏమైనా ఉందా అన్నా? ఉంది, కానీ ఎప్పుడు క్లీన్ చేసాం గుర్తుకులేదు. పర్లేదా? డామిక్స్ ఉందా? షాప్లో ఉంది తమ్ముడు. హెల్ప్ కావాలా? నీకెందుకు ఇబ్బంది, నువ్వు వెళ్ళు. ఎందుకంత మొహమాటం? ఒక్క నిమిషం ఆగు. ఏమాత్రం కోఆర్డినేషన్ ఉంటే చాలు. ఇదిగో, ఆ, ఎంతసేపు అని ముక్కు మూసుకొని పని చేస్తావు? చెయ్యి నొప్పేస్తుంది కదా, తీసుకో. నువ్వు చేస్తానన్న హెల్ప్ ఇదా? ఏంటి? ఏం లేదు, చేతులు ఖాళీలో కట్టు. వెనక్కి తిరుగు. మూసుకొని పని చేయి. ఆల్రెడీ మూసాగా.
అరవింద్ గడు ఏం చేస్తున్నాడో ఏంటో, దొరికిపోయి ఉంటారంటావా? లేదురా, దొరికితే ఈ పాటు తెలిసేదే కదా. దొరికితే దొరకనీరా బాబు, వాడాల మన ముగ్గురు ముక్కైపోయాం. నీ అబ్బా అసలు నేను ఎవరు చెప్పమన్నారా వాళ్ళు వైజాగ్లని చెప్పేసి? నా కొడకాలు దొరకగానే నీకుంది. అరే ఏంట్రా నాదే తప్పనట్టు మాట్లాడతారు? నేను చెప్పకపోతే ముగ్గురు డిబార్ చేసేవాళ్ళు, అర్థమవుతుందా మీకు? రే వాళ్ళు అలా అంటారు అంతే, ఎందుకు డిబార్ చేస్తారు? ఎందుకు చేయర్రా? ముగ్గురు 3 డేస్ బ్యాక్లాగ్స్ ఉంచుకున్నాం, మనం ఏం టాపర్లమా? ర్యాంకులు పోతే నించుకోవడానికి ఖచ్చితంగా డిబార్ చేస్తారు. ఏంట్రా కావాలా? ఒక పని తిన్నగా చేయరా. ప్రతిసారి ఈడెంట్రీ ఏంట్రా? త్వరగా కంప్లీట్ చేసి క్లాస్కి వెళ్ళండి. ఈ డబ్బా వీడికి ఏదో రోజు ఉందిరా. ఛే! ఇంత పెద్ద హైదరాబాద్లో వాళ్ళని ఎక్కడే వెళ్తామండి. నా మాట విని వెళ్ళిపోదాం పదండి, వాళ్ళే తిరిగి వస్తారు. ఏం చేయాలో నాకు తెలుసు, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు. సారీ బావా, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఇక్కడే మన ఇల్లు, ఫ్రెష్ అవుతుంది రండి. బావా ఏమైనా తింటారా? తినటానికి వచ్చారా మనం ఇక్కడికి? పోనీ కాఫీ అయినా తాగుతారా? సారీ బావా. బావా, తినేస్తే వెతకడానికి ఓపిక ఉంటుంది కదా. అంటే రాత్రి నుంచి ఏం తినలేదు. సర్లే, దారిలో అక్కడ నాపు. అనే ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది? సారీ బావా. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐడియా లేదన్నా, నువ్వే చెప్పాలి. నేనేం చేయగలనరా? నాకు జాబ్ వచ్చి 2 నెలలు కాలేదు, అది పర్మనెంట్ అవుతుందో లేదో కూడా తెలియదు. మీకేం హెల్ప్ చేయగలనరా? అలా అనకన్నా, నువ్వే చేయగలవు. రేయ్, హైదరాబాద్లో బతకడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వచ్చే జీతంలో సగం ఇంటి రెంట్కే పోతుంది. ఊర్లో 10,000 అయ్యే ఖర్చు ఇక్కడ 20,000 అవుతాయి. కళ్ళు మూసుకొని తెరిచేలోపు డబ్బులన్నీ అయిపోతాయి. అరే, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినోడికే దిక్కు లేక జాబ్ వచ్చే వరకు ర్యాపిడో నడుపుకుంటూ ఉన్నాడు. నువ్వు ఇంజనీరింగ్ డిస్గాడివి, ఏ జాబ్ చేసినా తిప్పి కొడితే 15,000 కూడా రావు. ఈ ఫ్లాట్ రెంటే 25,000. అర్థమవుతుందా నీకు? రేయ్, తిరిగి వెళ్ళే ఆప్షన్ ఉంటే తిరిగి వెళ్ళిపోనరా, లేదంటే చాలా కష్టాలు పడతారు. అన్నా ఏంటన్నా నువ్వు అలా అంటావు? నిన్ను నమ్మేగా హైదరాబాద్ వచ్చాం, ఇప్పుడు నువ్వు కూడా హ్యాండ్ ఇస్తే ఎలా అన్నా? నేను హ్యాండ్ ఇవ్వట్లేదురా, మీ మంచి కోసమే చెప్తున్నా. సర్లే కానీ నువ్వు వినేలా లేవు, ఏం చేద్దాం చెప్పు. అన్నా, మేము తిరిగి వెళ్ళమన్నా. ఏదైతే అదైంది, ఇక్కడే ఉంటాం, తిరిగి వెళ్ళే సమస్య లేదు. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఏదో ఒకటి చూద్దాం. అవును, వచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు తీసుకొచ్చారా? అలాగే వచ్చేసారా? ఓ 50,000 తీసుకొచ్చాం అన్నా. అవునా? అవి అలాగే ఉండని, తర్వాత ఉపయోగపడతాయి. రే, వస్తారా? జాగ్రత్త. మనం ఇది చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. కొన్ని రోజులు ఇక్కడే ఉందాంలే, నేను కూడా అడ్జస్ట్ అవుతా. ఏరా గోపి, వచ్చావా? బయటికి ది. ఏంట్రా తీసేది? కమాన్ మ్యాన్, జిప్ ఓపెన్ చేయి, బాటిల్ బయటికి ది. ఈ రోజు మన హౌస్లో మ్యాన్సన్ హౌస్తో మునిగి తేలాలంతే. నేను తీసుకురాలేదురా. వాట్? వై? హే హే, ఆశతో అన్ని రెడీ చేసుకున్నావురా, ఈ టైంలో జోకులు తట్టుకోలేం. ప్లీజ్ రా, జోక్ అని చెప్పురా. జోకేంట్రా? మీరు మందేస్తే మంచులా ఉంటారా? మీ గోలకి ఆ పిల్ల పారిపోతుంది. అరే, వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళే కదరా. అందుకే మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు, అప్పుడు ప్లాన్ చేద్దాం. ఆశ పెట్టి మోసం చేసావు కదరా, నీకు ఆశ రూపాయలు అవుతాయి. ఇదే నా శాపని చెప్తున్నా. అన్నా, మా గురించి వాళ్ళని ఎందుకన్నా ఆపడం? వాళ్ళని తాగనే. అది అట్లా చెప్తాముడు, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు ఎదవకి, ఎలా ఉండాలో కూడా తెలియదు. అరే, మేము ఎంత హెల్ప్ చేస్తున్నాం, ఎంత అడ్జస్ట్ అవుతున్నాం. ఆ మాత్రం నమ్మకం లేదరా మా మీద? మేము తాగేసి ఎందుకు న్యూసెన్స్ చేస్తాం? మన శాంతి కోసం 2 పేపులు కదరా తాగేసి ప్రశాంతంగా పడుకుంటాం. అయినా ఫ్రెండ్స్ దగ్గర నుంచి హెల్ప్ చేయించుకోవడమే కాదురా, వాళ్ళు తిన్నారా, బాగున్నారా, తాగి ప్రశాంతంగా పండుకున్నారా అని బాగోగులు చూసుకోకర్లే. ఏ తమ్ముడు, నీ ఫ్రెండ్స్ అయితే ఇలాగే వదిలేస్తావా? అడుగుతావు కదా, అడిగే ఉంటావు కదా. అడిగే ఉంటాలే, అడగకుండా ఉంటాడా? ఒరే బాబు, మీకు దండం పెడతా, ఆపండ్రా బాబు. రే అరవింద్,
వెళ్ళరా. హ్మ్. మీకు డబ్బులు ఇస్తా, వాడిని సావగొట్టకండి, మీరు తాగి చావండి. చావకరా, బతుకు కోసమే బతుకు. ముందు తాగుదాం. అరే మావా, రేమా ఇప్పుడు అలా కాల్ చేసేది? ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారా? బతికే ఉన్నారా? రే సారీ మా, ఎత్తుక్కుండా మీ వాళ్ళు వైజాగ్ వచ్చారు కదా, అందుకే భయమేసి అడిగా. వైజాగా? అక్కడికి ఎలా వెళ్ళారా? అదేంటి మీరు అక్కడ లేరా? అదే ఇక్కడికి ఎలా వచ్చారా అని. మన కుమార్ గారు చెప్పేశాడ్రా మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళారని. సాయి గడికి హైదరాబాద్ వచ్చావు అని చెప్పేసానే. మీరైతే సేఫ్గా, వాళ్ళైతే పట్టుకోలేదుగా. మేము బాగానే ఉన్నావురా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు కదా. ఇబ్బందా? సావదే. రై, మేము ఇక్కడ బాగానే ఉన్నానరా, మీరు బాగానే ఉన్నారా? మీరు కూడా జాగ్రత్త, కుదిరినప్పుడు కాల్ చేస్తా. సరేరా అయితే. ఉంటారా? పోయినలేరా, సేఫ్గానే ఉన్నాడు. బావా, మన ఊరు నుంచి జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చిన కుర్రోళ్ళు 6 ఉన్నారు. వారిలో శివకుమార్, రాజు యాదవ్, రాజశేఖర్, రామరాజ్, కృష్ణతేజ, గోపికృష్ణ. వీళ్ళల్లో ఎవరో ఒకరు సహాయం చేసి ఉండొచ్చు. వాళ్ళని పట్టుకుంటే ఎక్కడున్నారో తెలిసిపోతుంది. చాలు చాలు, ఈ మాత్రం చాలు. తెల్లారిగల వాళ్ళని పెట్టేసుకుందాం, పదండి. గోపిగాడేట్రా? అదిగో. రేయ్, నాకు మార్నింగ్ ఆఫీస్ ఉంది, నేను పడుకుంటున్నా. మీరు తాగేసి గోల చేయకుండా సైలెంట్గా పడుకోండి. అరే ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి పడుకో మామ, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సరే. అరే ఏంట్రా మనకి టార్చరు? మన రూమ్ కబ్జా చేసుకుంది కాకుండా మన ఫ్లాట్లో మనం మందానికి వీళ్ళ పర్మిషన్ ఏంట్రా? ఏం చేస్తాం రా, మన గోపిగాడి కోసం తప్పదు కదా. మరి మనకురా. ఏంటి మావా, నీకోటి చెప్తా, చేస్తావారా? ఏంట్రా? చెప్పరా? నాకు తెలుసు సార్, వాళ్ళు నా దగ్గరికి రాలేదు. ఇల్లంతా చూసారు కదా, కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకోండి. తెలియదంటే వదిలేస్తారా? నిజం చెప్పు, లేకపోతే మక్కలు ఇరిగిపోతాయి. ఆగరా బావా, ఇంకొకడు ఉన్నాడు బావా, ఖచ్చితంగా వాడి దగ్గరే ఉండుంటారు. వాడి పేరేంటి? గోపీకృష్ణ. తమ్ముడు, తినడానికి ఏం లేదు, ఆర్డర్ పెడితేనేమో గంట చూపిస్తుంది. నువ్వు కొంచెం వస్తావా? పక్క గల్లీలో హోటల్ దాకా వెళ్ళొద్దాం. నేనా? వెంటనే వచ్చేద్దాం తమ్ముడు, 15 నిమిషాలు. నేను డ్రైవ్ చేస్తే డంకన్ డ్రైవర్లో దొరుకుతామో అని అంతే. వాడు ఆల్రెడీ అవుట్, నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే రా తమ్ముడు. సరే అన్న, పద.